మొదటగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పనిచేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓటేసిన ఓటర్ దేవుళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ. 14 నెలల పాలన మీద 42 నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 6 పార్లమెంట్లు, 271 మండలాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు అని చెప్పి తీర్పిచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. ఎందుకు ప్రజలు ఇంత తిరుగుపడుతున్నారు, నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద ఎందుకు ఇంత అభిమానం ఉంది అని 2 రకాలుగా ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజా వ్యతిరేక విధానంతో పరిపాలన ఉంటే, ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగానే వివరిస్తే ఆయనకు 6 ఏళ్లు పట్టింది వ్యతిరేక రావడానికి. ఈయనకు 3 నెలలనే పార్లమెంట్ ఎలక్షన్ లో సగం బుద్ధి చెప్పారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పూర్తిగా బుద్ధి చెప్పారు. కాబట్టి ఇవి 2 ఆలోచించుకొని ఇప్పటికైనా పరిపాలన బాగు చేసుకుంటాం ఆలోచిస్తారు. ఈ రోజు చూస్తుంటే కాంగ్రెస్ పరిస్థితి, ముఖ్యంగా రూరల్లో పరిస్థితి చూస్తుంటే గెలిచిన ఎమ్మెల్యే ఏం చేస్తుండో అర్థమైతలేదు. ఏమనంటే ఇటుక బట్టీలు, కంకర మిషన్లు, ఉష్క క్వారీలు, మొరంగొట్టినోడి దగ్గర పైసలు, కాంట్రాక్టర్ల దగ్గర పైసలు తప్ప ఎమ్మెల్యే భూపతి రెడ్డికి వేరే పని లేకుండా పోయింది. నేను ఇవాళ భూపతి రెడ్డిని అడుగుతున్నా, నీ చాతకాంతనంతో, నీ పనితనం బాగలేక ఇవాళ ఈ నియోజకవర్గానికి వచ్చిన జవార్ నవయువ ఏదైతే ఉందో, నవోదయ విద్యాలయం ఏదైతే ఉందో, ఆ నవోదయ విద్యాలయం ఈ రోజు జగరాల్పల్లి మండలంలోని కలిగోడు గ్రామంలో ఎంపీ గారు ప్రతిపాదిస్తే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుదర్శన్ రెడ్డి వ్యతిరేకంగా, ఎందుకంటే ఈ జిల్లాకు వచ్చింది ఒక నవోదయ విద్యాలయం వస్తే మన పిల్లలు ఎవరైనా చదువుకుంటారు, సిరికోటకైనా, అటు బాల్కొండకైనా, లేకపోతే కమ్మర్పల్లికైనా, లేకపోతే నందిపేటకైనా, బోధన్కైనా సెంటర్ గా జగరాన్పల్లి ఉంటుందని ఎంపీ గారు పెడితే దాన్ని వాళ్ళు ఈయన అడ్డుకొని బోధన్ తీసుకుపోయి, మరి బోధనన్నా మంచి ప్లేస్ ఇచ్చిడా? లేదు. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇచ్చాడు. 30 ఎకరాలు కావాలంటే 8 ఎకరాలు ఇచ్చాడు. అంటే సుదర్శన్ రెడ్డి కావాలని ఈ జిల్లాను, ముఖ్యంగా రూరల్ నియోజకవర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు. మరి ఎంపీ గారు ఫోన్ చేసి భూపతి రెడ్డి గారికి చెప్పి, భూపతి రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చింది, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా ఈ ప్రాంత ప్రజలు నాకు మద్దతు తెలిపారు కాబట్టి నేను నీకు ఇస్తున్నా, ఇది మంజూరు చేయించినందుకు ఏదైతే స్థలం కావాలో స్థలం ఇప్పిమని చెప్పి ఎంపీ గారు అడిగితే తలకాయ ఊగిన భూపతి రెడ్డి సుదర్శన్ రెడ్డి అడ్డుకున్న రోజు ఏం చేశాడు? ఇంటిగ్రేటెడ్ దాంట్లో, ఎయిర్పోర్ట్ దాంట్లో, అన్నిట్లలో కూడా వీళ్ళ భూపతి రెడ్డి యొక్క ఫెయిల్యూర్స్ కనబడుతుంది. కాబట్టి నేను మరొకసారి భూపతి రెడ్డికి చెప్తున్నాను, అయ్యా ఈ ప్రజలు యాక్సిడెంటల్ గా నీకు ఓటేసారు. ఆ రోజు ప్రజలు 6 హామీలు, 60 అబద్దాలు, 600 చిల్లర చేష్టలతో మీరు గెలవడం జరిగింది. ఇవాళ ప్రజలు కళ్ళు తెరిచారు కాబట్టి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇందూరు జిల్లాలో 25,000 ఓట్లు పడితే 18,000 ఓట్లు, 80% ఓట్లు బీజేపీకి వేయడం జరిగింది. అంటే ఇవాళ స్పష్టంగా కూడా ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారు. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ లో నేను ఇందూరు ప్రజలను కోరుతున్నా, రూరల్ ప్రజలను కోరుతున్నా, వీళ్ళకి బుద్ధి రావాలంటే వార్డు మెంబర్ గా, ఉప సర్పంచ్ గా, సర్పంచ్ గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ కార్పొరేటర్ గా, మేయర్ గా, కౌన్సిలర్ గా, చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను కూర్చోవాలని కోరుతూ మరొక్కసారి నవోదయ గురించి మాత్రం భూపతి రెడ్డి గారు చేతనైతే చర్చకు రండి, మీరు ఎక్కడైనా మీ తప్పులేదో నేను నిరూపిస్తాను, లేకపోతే చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమని చెప్పి
బీజేపీ తరఫున డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ